గుడ్ మార్నింగ్ సార్. ఆశ్చర్యమైందిరా? ఉంది సార్. ఏమిటా దాస్తున్నది? ఈ ఉత్తరం నీకెలా వచ్చిందిరా? అమ్మాయి గారు వారికి మా ఇంటి అడ్రస్ ఇచ్చారు సార్. నా తప్పేమీ లేదు సార్. మీనా మీనా పిలిచారా నాన్న? నువ్వు నిమ్మలూరు ఉత్తరం ఎందుకు రాశావు? ఏమని రాశావు? జవాబు వచ్చిందా? అసలు అసలు నేను నిమ్మలూరు పంపించడం నాది బుద్ధి తక్కువ. ఏదో సరదాగా 10 రోజులు కాలక్షేపం చేసి వస్తావు కదా అనుకుంటే రాజీకి వాళ్ళ అన్నయ్య కుదిర్చిన సంబంధం మానుకోమని రాసేటంత చొరవ తీసుకున్నావు అనమాట. అందులో తప్పే ఉందన్న. అది కాదు నాన్న, రాజుని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు నేను చూశాను. చూస్తే కొంచెం కోతిలా ఉన్నాడు, అందుకే మానుకోమని రాశాను. రాజు జవాబు ఏం రాసిందన్నా? ఏం రాసింది అనుకున్నావు? వాళ్ళ అన్నయ్య మాటకి ఎదురు చెప్పాలని ఖచ్చితంగా రాసింది. అది నీలాగా భయభక్తులు లేని మనిషి ఏం కాదు. అవును పాపం, ఒట్టి పిరిగిరి. చాలే నోర్మయ్. ఈ ఉత్తరం రాసే ముందు నన్ను అడిగావా? కనీసం నాతో చెప్పావా? అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఈ పెళ్లి మన మూలంగా ఆగిపోయిందంటే వాడు మళ్ళీ ఈ జన్మలో మన ముఖం చూస్తారా? అసలే నీ అమ్మ మూలంగా వాళ్ళతో సంబంధ వాంఛలు లేకుండా పోయాయి. ఇక నీ మూలంగా వాళ్ళ ముఖం చూసే ప్రాప్తం కూడా లేదు. చి సరే రాశావు, ఏం చేద్దామని? రాజీని ఎలా ఉద్ధరిద్దాం అనుకున్నావు? నాన్న, ఆ పల్లెటూళ్ళలో లగ్నాలు కూడా పెట్టుకున్న తర్వాత పెళ్లి ఆగిపోయిందంటే వాళ్ళు ఎన్ని అవమానాల పాలు కావాల్సి వస్తుందో ఏమైనా ఆలోచించావు నువ్వు? మీనా, నీకు ఇదే చెప్తున్నాను. ఇక నుంచి నువ్వు వాళ్ళ కుట్రాలు రాయడానికి కూడా వెళ్ళలేదు. అలాగే మళ్ళీ పల్లెని ఎత్తి వేసుకుని అభాస్పాలు కాదు. ఏమిటి తండ్రి కూతుళ్ళిద్దరు ఏదో ఘర్షణ పడుతున్నట్టున్నారు? ఏం లేదు మమ్మీ, డాక్టర్ నాన్నగారిని సిగరెట్ కాల్చొద్దన్నారా? అవును, మళ్ళీ కాల్చుతున్నారా? అబ్బే లేదే. లేకపోవడేమిటి? ఇప్పుడే సిగరెట్ కాల్చిపోతుంటే లాక్కొని తుంచి అవతల పారేశానా? మంచి పని చేశావు. ఏమండి, మీకు ఇదే చెప్తున్నా, మళ్ళీ కాల్చారా యుద్ధమే. సంతోషించలే. నా గుడ్లు అప్పగించేస్తారా? పదా మీనా, ఇవాళ సాయంత్రం ప్లేట్కి చారది వస్తున్నాడు. నువ్వు ఆ బ్లూ కలర్ చీర కట్టుకుని, లైట్ కలర్ ఉంది కాదే, డార్క్ కలర్ చీర ఫుల్గా జరి వర్క్ చేసిందే, ఆ చీర కట్టుకుని ఆ బ్లూ కలర్ నగలు ఉన్నాయి తెలుసా, తయారులో ఉందే, అది వేసుకుని చక్కగా ముస్తాబయ్యి వెళ్ళి సారథిని రిసీవ్ చేసుకుని తీసుకురావాలి. మీరా మమ్మీ? ఎలా రాను? క్లబ్ లో పెద్ద ఫంక్షన్. నువ్వు వెళ్లే ముందు ఒకసారి క్లబ్కి వచ్చి వెళ్ళు. అలాగే తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు దాన్ని ఎవరికైనా అమ్ముతానంటే నా కష్టమంతా అవుతా అయిపోతుంది. నన్ను ఏం చేయమంటావయ్యా? నాకు అర్జెంట్గా 10,000 రూపాయలు కావాలి. నువ్వో ఇవ్వలేవు, పొలం వేరే వాళ్ళ కంపెనీ పో. ఎలాగైనా నీతో చచ్చింది. నేనే కొందామని అన్ని ఏర్పాట్లు చేశానండి. కానీ కలిసి రాలేదంటావు. అవును, దయచేసి కొంత గడువు ఇప్పించండి. ఈలోగా ఎలాగైనా మీకు ఆ 10,000 ఇస్తాను. అవును బాబాయ్, కృష్ణ చాలా మంచివాడు, నా స్నేహితుడు కూడా. మీరు ఈ సహాయం చేశారంటే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాడు. యాస్ మై డియర్ సన్, నాకు తెలుసు నిజాయితీగా నిలబడి అనుకున్న ప్రకారం కరెక్ట్ గా కౌలు చెల్లించోడు మిస్టర్ కృష్ణ. పొలం అతనికి ఇవ్వాలని నాకు ఉంది. బట్ నేను ఎంగేనయ్యా, నా బుర్రలో గుర్రాలు పరిగెడుతున్నాయి. నాకు అర్జెంట్గా డబ్బు కావాలి. నిజం బాబాయ్, మనం ఇచ్చిన గడువు లోపల కృష్ణ తప్పకుండా ఇస్తాడని చెప్తున్నానుగా. ఈలోగా మీరు ఎక్కడైనా సర్దుకోండి. అలాగే అనుకున్న ప్రకారం నాకు డబ్బు చెల్లించాలి. ఓకే? చాలా థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోయి. కృష్ణ, మనం ఇక్కడ పెడదామా? వస్తామండి. మంచిది. హలో, ఓ నువ్వా? అవును నేనే. ఆగాగు, పడిపోతావు. నేనే వస్తాను. థ్యాంక్స్. నన్ను గుర్తుపట్టలేదా? షోకేస్ లో బొమ్మ అనుకున్నాను. నిజమే, మా మమ్మీ తయారు చేసిన బొమ్మనేగా. అవును, నువ్వు ఊరు ఎప్పుడు వచ్చావు? నిన్న. ఇక్కడ ఏదైనా పని మీద వచ్చావా? అవును, ఒక ఫ్రెండ్ బెంగళూరు వెళ్తుంటే ప్లేన్ ఎక్కించిపోదామని వచ్చా. నువ్వెందుకు వచ్చావు? సార్ వస్తున్నాడు. అలాగా. అత్తయ్య మామయ్య రాలేదా? రాలేదు. నువ్వు వెళ్ళాలంటావు ఇక్కడ. ఇవాళ సాయంత్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వద్దు, రేపు వెళ్ళు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీల్లేదు, నేను వెళ్ళాలి. వెళ్ళు గాండి. రేపు పొద్దున్న 11 గంటలకు నెహ్రూ పార్క్ లో కలుసుకుందాం. తప్పకుండా రావాలి. ఉంటాను, వస్తాను. మీనా, హలో మీనా, హౌ ఆర్ యూ? ఫైన్. మమ్మీ రాలేదు. రాలేదా? నువ్వు ఒక్కదాన్ని వచ్చావా? వెల్ లెట్స్ గో.
మన పక్షానందర కృష్ణ. ఈ కేసు తప్పకుండా గెలుస్తాం. కాకపోతే కాస్త ఆలస్యం అవస్థలు తప్పవు మరి. అనవసరంగా నీకు శ్రమ కలిగిస్తున్నాను. ఇందులో శ్రమే ఉందిరా. కానీ ఒక్క విషయం, లంచం ఇచ్చి కేసు గెలవాలని చూస్తున్నారు. వాళ్ళ పప్పులే మన దగ్గర ఉడకనుకో. ఆ నమ్మకంతోనే ఉన్నాను మావయ్య. అరే 6 గంటల క్లబ్ లో ఫంక్షన్ అని చెప్పిన మెత్తాయి. నేను తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళకపోతే గొడవ అవుతుంది, నీకు తెలుసుగా. వస్తాను కృష్ణ. అలాగే మావయ్య. నీకు ఈ సంగతి తెలుసా? మళ్ళీ ఏమిటమ్మా? కృష్ణ ఊరొచ్చాడు. నేను ఎప్పుడు చెప్తాను? అయితే నీకు తెలుసు అన్నమాట. తెలుసు. నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. అవును, అతనికి ఎక్కడ కనిపించాడు? ఎయిర్పోర్ట్ లో ఎవరో ఫ్రెండ్ పంపించడానికి వచ్చాట. నాన్న, అసలు కృష్ణ ఈ ఊరెందుకు వచ్చాడో మీకేమైనా చెప్పాడా? ఏముంది, మామూలేనమ్మా. వాళ్ళ యజమాని పొలం అమ్ముతానే టెలిగ్రామ్ ఇచ్చాట. ఒక 4 రోజులు గడివిస్తే తనే తీసుకుంటానని అడగటానికి వచ్చాడు. నాన్న, ఆ పొలం ఎంత ఖరీదుంటుంది? 25,000 ఉండొచ్చు. 25,000? కృష్ణ అంత డబ్బు ఒక్క నెలలో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎలాగో అవస్థపడతాడమ్మా. అవన్నీ ఎందుకు నీకు? అది కాదు నాన్న, అయినవాడు కదా, ఆ సహాయం నువ్వే చేయకూడదు? మరొకరి సహాయాలు తీసుకునే స్వభావం కాదమ్మా వాడిది. చెప్తుంటే వినవు. హలో, నేనే మమ్మీ. సేమ్ సేమ్ జోలిస్. నేను రెడీ మమ్మీ. డాడీయా? డాడీ ఎప్పుడో రెడీ. శాంతి గారా? ఆయన ఇంకా నిద్రపోతున్నట్టున్నారు మమ్మీ. మమ్మీ ఆయన కూడా రెడీ. వచ్చేస్తున్నాం. మీనా, come on, let's dance. సారీ, నాకు తలనొప్పిగా ఉంది. వచ్చావన్నమాట. వచ్చేసాగా. నువ్వు చెప్పదలుచుకున్న అర్జెంట్ మాటలు ఏమిటో తొందరగా చెప్పు. ఏం లేదు. అసలు మా ఇంటికి నువ్వెందుకు రావు? ఆ ప్రశ్న మీ అమ్మని అడుగు. నేను కారణం నీ నోటితో వినాలనుకుంటున్నాను. కలహానికి కారణం ఎప్పుడూ కలిమిలేములే. అంటే? ఉన్నవాళ్ళు లేని వాళ్ళని అల్పులుగా చూస్తారు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళని అహంకారులని, అతికులని ఈర్ష్యపడతారు. అందరూ అంతేనంటావా? నోటికో కోటికో ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు నువ్వే కావచ్చుగా. కావచ్చు, కానీ ఆ మాట అంటే మీ అమ్మ ఒప్పుకోదు. విరోధానికి కారణం మా మమ్మీ అంటావా? అవును, అవి నేను ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజులు. వరదలొచ్చి పంటలన్నీ కొట్టుకుపోయాయి. కరువు రాక్షసి మా ప్రాంతంలో గజ్జె కట్టి తాండవించింది. ఎందరో ఆకలి బాధకు కన్ను మూశారు. మా కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉంది. మధువుకి ఒళ్ళు తెలియని జ్వరం. ఆ స్థితిలో గత్యంతరం లేక అమ్మ బలవంతం మీద మావయ్య సహాయం కోసం బయలుదేరాను. నేను మీ ఇంటికి వచ్చేసరికి నీ పుట్టినరోజు పండుగ వైభవంగా జరుగుతోంది. రండి రండి. అదో అక్కడ అలా వెళ్ళి కూర్చోండి. ఇదోరా మా మామయ్య. మీ మామయ్య అవతారం నీలాగే ఉంటుంది. మీ మామయ్య ఇక్కడ ఎందుకు ఉంటాడు? పెద్దనాడు చూసావా? అక్కడెక్కడ ఉంటాడు. పో, మామయ్య మొక్కెట్టుకుని దేవుడు ఏమైనా ఉంటే ఆగి నువ్వు ఎవరు వస్తున్నావు? బడ్ని కదా. మీ మామయ్య ఎక్కడ ఎందుకు ఉంటారా? మావయ్య ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాను మావయ్య. ఎలా ఉందో? వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోయాయి మావయ్య. మధుకి జ్వరంగా ఉంది. ఇంట్లో చాలా కష్టంగా ఉంది మావయ్య. అమ్మ నిన్ను అడిగి డబ్బు తీసుకురమ్మంది. అలాగే అలాగే. ఎప్పుడైనా భుంచేసేవా? ముందురా భుంచేది. రారా, ఇది మనల్ని డబ్బిస్తాగా. నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడు వస్తాను. నువ్వా ఇక్కడొచ్చి కూర్చున్నానే? వెళ్ళవుతారు. అలా దిక్కులు చూస్తావేనరా దరిద్ర మొక్క నువ్వును. వెళ్ళు. ఇదిగో డబ్బు. ఎక్కడైనా హోటల్లో భోంచేసి బస్సులో వెళ్ళి. అలాగే మావయ్య. ఏంటి వాడి చేతిలో? ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవట. బాగలేదంటే ఇంత డబ్బిస్తారా? అందరికి ఇలా దోచిపెట్టడానికి ఇదేం ధర్మసత్రం కాదు. లోకంలో ఎంతమంది దరిద్రులు లేరు?
వెళ్ళి అందరికీ సహాయం చేయండి. అత్తయ్య ఎవరా నీకు అత్తయ్య? వచ్చింది కదా ఇంటిగా వెళ్ళు. అత్తయ్య ఇదిగో నీ డబ్బు, మాకేం అక్కర్లేదు. తినటానికి తిండి లేకపోయినా రోషానికి ఏమీ తక్కువ లేదు. మొండి వెధవ.